మార్కెట్‌లో ఈరోజు ఒక ట్రేడ్ తీసుకున్నా. ఇప్పుడు కరెంట్ రన్నింగ్‌లో ఉంది. ఈ ట్రేడ్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఇది ఆల్మోస్ట్ నేను స్టాప్ లాస్ ఇది యాక్చువల్లీ అయితే సేఫ్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్ ఇక్కడి నుంచి పడింది. బట్ నేను తీసుకుంది ఈ క్యాండిల్ ప్రకారం కాబట్టి నేను దీన్ని హైలోనే పెట్టుకున్నా. అండ్ మన టార్గెట్ 15 మినిట్స్ ప్రకారం ఆల్మోస్ట్ 48,828 ఆ రేంజ్‌లో వస్తుంది. సో మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. రీజన్ ఏంటంటే మనం ఇది కంప్లీట్‌గా ఒక లెగ్ ఇక్కడి నుంచి అండ్ ఇక్కడి వరకు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మెన్షన్ చేసుకున్నాం. ఈ హై నుంచి ఈ లో వరకు 854 పాయింట్స్ మూవ్‌మెంట్ అయింది. సో మనం ఈ 855 పాయింట్స్‌లోనే మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఇంటర్నల్ స్ట్రక్చర్‌లో మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. సో నేను 2 డేస్ నుంచి హైయర్ టైమ్ ఫ్రేమ్ నాది 5 మినిట్సే పెట్టుకున్నా. బట్ ఇక్కడ 15 మినిట్స్‌లో చూసినట్టయితే మన లాస్ట్ హై ఇక్కడి నుంచి ఈ క్యాండిల్ లో అండ్ ఇది హై. ఇందులో కూడా మనం ఇంటర్నల్ స్ట్రక్చర్లో చూస్తే ఆల్రెడీ మనం ఇంటర్నల్లో ఉన్నాను. ఆ ఇంటర్నల్ కంటే ఇంటర్నల్లో క్యాండిల్ ప్రకారం చూసినట్టయితే మన హైయెస్ట్ పాయింట్ వరకు వచ్చిన తర్వాత క్యాండిల్ ఇక్కడ లైక్ లో బ్రేక్ చేసింది. సో మనం ఇది బ్రేక్ చేయకముందే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. మన హై ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇది హై, ఇది లో అండ్ మళ్ళీ తర్వాత ఇంకో హై క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్వింగ్ బ్రేక్ చేసింది. ఈ బ్రేక్అవుట్లోనే మనం ఎంట్రీ తీసుకున్నాం అండ్ ప్రీవియస్గా ఫాల్ కూడా ఇక్కడి నుంచే వచ్చింది. సో అదొక రీజన్తోనే నేను తీసుకున్నాను. బట్ ఇక్కడ దీంట్లో ఫస్ట్ టార్గెట్ ఏమవ్వాలి, మనం ఏదైతే క్యాండిల్ తీసుకున్నామో 15 మినిట్స్లో దాని లో వరకు అవ్వాలి. అండ్ ఇదంతా ట్రెండ్ లైన్ లిక్విడిటీ, ఇక్కడ ఈక్వల్ లోస్ అండ్ ఆల్మోస్ట్ ఈక్వల్ లోస్ అండ్ ఇదంతా ట్రెండ్ లైన్ లిక్విడిటీ. అండ్ ఈ హై ఎక్కడి నుంచి వస్తుంది, ప్రీవియస్గా ఎవరైతే సెల్ చేశారో బై చేశారో వాళ్ళది కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అయిన తర్వాత మనకి ఈ ఫాల్ అనేది వచ్చింది. సో ఈ ట్రెండ్ అండ్ లిక్విడిటీలో ఉన్న బయర్ సైడ్ లిక్విడిటీ అంతా తీసుకోవడానికి ఖచ్చితంగా వస్తుంది. అండ్ మన 15 మినిట్స్లో ఆల్రెడీ మార్కెట్ మెన్షన్ చేసుకున్నాం కదా. ఓకే. సో మన టార్గెట్ ఎక్కడ వరకు అవ్వాలంటే ఈ రేంజ్ వరకు అవ్వాలి. లోవర్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఈ 75 పాయింట్స్ వరకు అవ్వాలి. ఆ తర్వాత 15 మినిట్స్లో టార్గెట్ కింద వరకు అవ్వాలి. సో చూద్దాం. జస్ట్ ఒక చిన్న స్కాల్ప్ మాత్రం చేశాను. రీజన్ ఏంటనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. మనం ఈ క్యాండిల్ ప్రకారం చూస్తున్నాం కాబట్టి మన టార్గెట్ కూడా ఈ క్యాండిల్ లో అవ్వాలి. లో కానీ ఆల్రెడీ ఈ మిటిగేషన్ అవ్వాలి 828. సో ఈ క్యాండిల్ ప్రకారం నేను టార్గెట్ పెట్టుకున్నా. బట్ ఇంటర్నల్లో చూసినట్టయితే ఇంటర్నల్లో 1 మినిట్లో చూద్దాం. 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే మనకి ఈ ప్రీవియస్ పుల్ బ్యాక్ ఏదైతే ఇక్కడ ఉంది, ఈ పుల్ బ్యాక్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి చూస్తే ఆల్మోస్ట్ ఈ జోన్కి మిటిగేట్ చేసిన తర్వాత వచ్చింది. సో నేను అందుకే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇది బ్రేక్ అవ్వకముందు ఫస్ట్ వచ్చింది ఇది. సో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ టార్గెట్ తీసుకుందాం 76 పాయింట్స్కి. ఆ తర్వాత ట్రైల్ చేసుకుంటూ ఇక్కడ ఏమైనా కన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోతాం, కొద్ది గొప్ప ప్రాఫిట్ బుక్ చేసి. లేదంటే ఇక్కడ వరకు మనం ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. ఓకేనా. ఆల్మోస్ట్ మనం చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మన టార్గెట్ అనేది ఇక్కడ ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అయింది. అండ్ ఫైనల్ టార్గెట్ అయితే మనది ఈ లెవెల్కి తీసుకురావడం అండ్ డిస్కౌంట్ లెవెల్లో కూడా తీసుకొస్తే మనకి ఇంకా లైక్ ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ట్రేడ్ చేయడానికి ఈ హైని బ్రేక్ చేయడానికి, ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది బ్రేక్ చేయడానికి. సో ప్రజెంట్ అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా మార్కెట్ ప్రాపర్గా ఏదైనా స్వింగ్ని బ్రేక్ చేస్తే నేను ఎగ్జిట్ అవ్వడానికి. బట్ ఇక్కడ స్వింగ్ చూస్తే డైరెక్ట్గా ఇక్కడ వరకు ఉంది. సో ఆప్షన్స్లో టైం డీకే ఉండడం వల్ల మన లాస్ అనేది బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే నేను ఇక్కడే నా 90% ప్రాఫిట్ని నేను బుక్ చేసుకున్నా. ఇక్కడ నుంచి ట్రైల్ చేస్తున్నాను ఒక లాట్తోనే హోల్డ్ చేసుకొని. సో వెయిట్ చేసి చూస్తాను మ్యాక్స్ ఏమవుతుంది అనేది. ప్రజెంట్ ఇప్పుడు మనం 5 మినిట్స్లో చూస్తే మార్కెట్లో ప్రీవియస్ స్వింగ్లో ఇక్కడ ఉంది మనకి ఈ రెడ్ క్యాండిల్లో. అండ్ ఈ రెడ్ క్యాండిల్లో ఎంత 861.50. సో ఈ 0.50 దగ్గర నుంచి చూస్తే ఇది 861.05. సో ఆల్రెడీ ఇక్కడ ఈ పుల్ బ్యాక్ కింద ఉన్న లిక్విడిటీ తీసుకుంది అండ్ మళ్ళీ ఏదైతే స్వింగ్ ఉందో దాన్ని హై బ్రేక్ చేసింది. సో ఇప్పుడు బయర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు సెల్లర్స్ స్టాప్ లాస్ తీసుకోవడానికి. సో సెల్లర్స్ ఎక్కడెక్కడ ఎంటర్ అయ్యి ఉంటారు, ఈ స్వింగ్ పైన, ఈ స్వింగ్ పైన అండ్ ఈ స్వింగ్ పైన. ఇలా కంటిన్యూస్గా ట్రెండ్ అండ్ లిక్విడిటీ కూడా ఉంది. సో మ్యాక్స్ బయర్స్ లిక్విడిటీ ఇక్కడ తీసుకున్నారు కాబట్టి ఫస్ట్
సో, సెల్లర్స్ లిక్విడిటీ ఈ హై బ్రేక్ చేయడానికి ఇలాంటి దాంట్లో ఇంట్రెస్టెడ్ ఎక్కువున్నారు. సో, మళ్ళీ మార్కెట్ ఎక్కడి నుంచి మళ్ళీ రిజెక్షన్ రావచ్చా? లేదంటే ఈ హై బ్రేక్ చేసేస్తదా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైతే పుల్ బ్యాక్ వెళ్తుందో ఇది ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు. జస్ట్ ఒక ఇంబాలెన్స్ నుంచి వెళ్తుంది. మీరు చూసినట్టయితే ఈ రెడ్ క్యాండిల్‌కి మధ్యలో ఒక చిన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. అక్కడి నుంచి మాత్రం వెళ్తుంది. ఇంబాలెన్స్ ఉంది కాబట్టి అక్కడి నుంచి వెళ్తుంది. సో, ఇది ఇంబాలెన్స్, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇలాంటివి ఏం చేస్తదంటే దాని పొటెన్షియల్ ఓన్లీ లిక్విడిటీ గ్రాబ్ చేయడం మాత్రమే. హై బ్రేక్ చేసేస్తదని కాదు. ఇన్ కేస్ అది డిస్కౌంట్‌లో ఉండి వెళ్తున్నట్టయితే అప్పుడు హై బ్రేక్ చేస్తది. సో, ఇక్కడ మ్యాక్స్ ఛాన్సెస్ ఏంటంటే జస్ట్ ఈ హై ఇలాంటి వాటిల్లో ఉన్న లిక్విడిటీని మాత్రమే బ్రేక్ చేసే అవకాశాలున్నాయి. అండ్ మ్యాక్స్ నేనేంటంటే ఈ 2 సెల్లర్స్‌ది స్టాప్ లాస్ తీసుకొని మార్కెట్ మ్యాక్స్ ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చండి. 48,941 వరకుని. ఆల్మోస్ట్ 940, 950 లెవెల్ వరకు వెళ్ళే అవకాశాలున్నాయి. సో, నేనైతే మిగతా ఒక లాట్ కూడా నేను ఎగ్జిట్ చేస్తాను. ప్రీమియం హాఫ్ ఆఫ్ ది ప్రీమియం అయిపోవడం వల్ల. సో, మార్కెట్ మూవ్‌మెంట్ ఒక 40-50 పాయింట్స్ ఉంది. బుల్లి సైడ్ వెళ్ళడానికి. సో, వెయిట్ చేద్దాం. ఏమైనా ఎంట్రీస్ ఉంటే మాత్రం మెన్షన్ చేస్తాను. నా వ్యూ అయితే ఇప్పుడు ఏం లేదు. ఎందుకంటే మార్కెట్ మూవ్‌మెంట్ అవుతుంది చార్ట్‌లోని. బట్ ఆప్షన్స్ మూవ్‌మెంట్ అవ్వట్లేదు. అందుకే వెయిట్ చేస్తున్నా.